హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నర్సరీ దగ్గరికి వచ్చామండి. అర్బన్ ఫారెస్ట్ అనమాట. ఇది నర్సరీ, గవర్నమెంట్కి సంబంధించిన నర్సరీ అండి. ఇది నర్సరీ అయితే చాలా ప్లేస్లో దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ మనకి షో కోసం పెంచుకునే మొక్కలు కానీ, మనకి ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు కానీ, ఫ్లవర్స్ కానీ, ఈ సుబాబుల్ మొక్కలు రోడ్ల పక్కన పెడుతూ ఉంటారు కదా, ఇగో ఇలా కట్టెలు కట్టి పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. చూడండి, ఇక్కడేమో పెంచుతూ ఉంటారు. పెరిగిన మొక్కలు ఒక సైడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగిన సుబాబుల్ మొక్కలు, ఇంకా ఉసిరి మొక్కలు, మందారం మొక్కలు. ఇవైతే ఇవి ఏమో చైనా బాదం అని ఏమో అంటారని చెప్పారండి అడిగితే వాళ్ళు. కొత్తగా సపోటా మొక్కలు, ఇంకా షో కోసం పెంచుకునే మొక్కలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఉండే వాళ్ళకైతే, గట్కేసర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే మాత్రం ఇది ఇక్కడ చాలా మొక్కలు అయితే అవైలబుల్ ఉన్నాయి. షో కోసం పెంచుకోవాలనుకున్న మొక్కలే కావచ్చు, లేకపోతే ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ మొక్కలు కానీ, ఏవైనా కూడా ఉన్నాయండి ఇక్కడ. దీంట్లో కల్వ పూల మొక్కలు కూడా పెంచుతున్నారు. ఇక పాండ్ లాగా ఉంది ఇది. మామిడి మొక్కలు, ఇంకా ఏదో ఫ్లవర్స్ మొక్కలు, బాదం మొక్కలు అండి, ఉసిరి మొక్కలు, ఇంకా ఫ్లవర్స్ అయితే గులాబీ, మందారం, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, ఇవైతే వేప చెట్లు అండి. వేప చెట్లు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇవేమో బతుకమ్మ టైంలో తంగేడు చెట్లు ఉంటాయి కదా, ఇవి తంగేడు మొక్కలు. ఇవి మొత్తం ఆల్ ఇన్ వన్ ఇక్కడ ఉంటాయి. అంటే రోడ్ల సైడ్కి ఇవి పెడుతూ ఉంటారు కదా, ఇది గవర్నమెంట్కి సంబంధించిన నర్సరీ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. మనకి కావాలి అంటే కూడా ఇక్కడ ఎవరైనా సరే ఒక పర్సన్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని వస్తే ఒక పర్సన్కి 5 ప్లాంట్స్ ఇస్తామని చెప్పారండి వాళ్ళని అడిగితే. మనకి జామ, పపాయ, ఇంకా దానిమ్మ, మందార చెట్లు కానీ, గులాబీ చెట్లు, ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో మనకి ఏవి కావాలంటే కూడా, ఉసిరి మొక్కలు ఉంటాయి కదా, మనం తినడానికి యూజ్ చేసుకునే ఉసిరి ఒకటి, ఇంకొకటి రాతి ఉసిరి అంటారు కదా, పచ్చడి పట్టుకుంటారు, అలాంటి ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయండి దీంట్లో. ఇంకా బాంబూ ట్రీస్ ఉన్నాయి. చాలా రకాలైన మొక్కలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉండినటువంటి నర్సరీ అన్నమాట. అసలు 100 వరహాల మొక్కలు అంటారు కదా, అవి ఫ్లవర్స్, అవి కానీ అన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటాయన్నమాట ఇక్కడ. చాలా రకరకాల ఫ్లవర్స్ షో కోసం. అరటి చెట్లు కూడా ఉంటాయి. అరటి చెట్లు, కట్టెలు చూసారా, రోడ్ పక్కన కట్టెలు పెట్టి నిలబెట్టి పెడుతూ ఉంటారు, దానికోసం అవి ఎరువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. మనకి ఏమైనా మొక్కలు కావాలనుకున్నప్పుడు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ జిరాక్స్ వాళ్ళు తీసుకొని మనకి ఒక 5 ప్లాంట్స్ అయితే ఇస్తామని చెప్పారు. ఎవరైనా కావాలంటే యూజ్ చేసుకోండి. విరజాజి మొక్కలు, ఇంకా జామ మొక్కలు, ఇవి ఒక రకమైన పూల చెట్లు అండి. ఇవేమో సుబాబుల్ చెట్లు. కొన్ని రోడ్ సైడ్ పెడుతూ ఉంటారు కదా, వీటి పేర్లు కొన్ని నాకు తెలీదు.
ఇవన్నీ కూడా ముక్కలేనండి. ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంది. అంతా కూడా నేను వీడియో తీయలేకపోయాను. చాలా ఎండ ఉంది కాబట్టి ఎండలో వచ్చాను. ఇవి మందార చెట్లు, మన కుంకుమ మందారము, రేఖ మందారము, ఇంకా ఇది గులాబీ చెట్టు, ఇది మల్లె చెట్టు, రకరకాల మల్లె చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అవి కొంచెం చిన్న చిన్నగా నాటారండి. అవి ఇంకా పెద్దగా కాలేదు, టైం పడుతుందని చెప్పారు. విరజాజి మొక్కలు, మామిడి చెట్లు అండి ఇవన్నీ. ఇది షో కోసం పెంచుకునే చెట్లు ఇవన్నీ కూడా. లోపలికి వెళ్తే ఏదో పెద్ద అడవిలోకి వచ్చినట్టే ఉందండి. అంత పెద్దగా ఉంది ఈ నర్సరీ. నేను ఒక పక్కన ఒక మూలన మాత్రమే తీసాను ఇది అంతా కూడా. దాన్ని ఇదేమంటారు, ఈ నర్సరీ మొత్తం తిరిగి వీడియో తీయాలి అంటే మాత్రం ఒకరోజు మొత్తం సరిపోతుందండి. అంత పెద్దగా ఉంది ఈ నర్సరీ. చాలా రకరకాల మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ కాగితాల పూలు అంటారు కదా, అలాంటివి మొక్కలు కూడా ఉన్నాయి. షో కోసం ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కదండి, ఈ షో కోసం పెంచుకునే మొక్కలు ఉన్నాయి. ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా ఆయుర్వేద సంబంధించిన మొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏవి కావాలన్నా కూడా తిరిగి చూసుకొని తీసుకోవచ్చు. చూడండి, గులాబీ మొక్కలు అండి ఇవన్నీ. గులాబీ ఇంకా మేమైతే కాగితాల పూలు ఉంటాము, అలాంటివి రోడ్ల పక్కన మూట పెడుతూ ఉంటున్నారు కదా, ఇట్లా కుండీలు లాగా పెద్దగా పెట్టులు పెట్టినట్టు పెట్టామండి. తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇలాంటివి అన్నీ మనకి అవైలబుల్ చేసింది. తీసుకోవడానికి నాకు ఒక పర్సన్కి వచ్చేసి ఒక 5 గ్రామ్స్ అయితే ఇస్తామని చెప్పారు కదా. ఎవరికైనా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు. బాగా ఎండగా ఉంది కదా, సోడా తాగడానికి వచ్చింది. దీన్ని బట్టి మాకు తెలియలేదని అర్థమైంది. అంతేరా, ఎవరైనా మొక్కలు కావాలంటే తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.